అయితే ప్రతి ఒక్క స్వామీజీలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అమ్మవారితో మాట్లాడి వాళ్ళని ఆవాహన చేసుకొని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య తెలుసుకున్న తర్వాత సమస్యను అమ్మవారికి చెప్పి అమ్మవారు చెప్పిన దాని ప్రకారమే చేస్తుంటారా ప్రతి ఒక్కరు కూడా? అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఒక మనిషిని కాపాడాలి. అవును. కాపాడాలంటే మనం కాపాడలేం కదా. అమ్మవారు దేవతలే భగవంతులే కాపాడాలి. పుట్టించిన వాళ్ళు వాళ్ళే కాబట్టి, మనల్ని ఆడించే వాళ్ళు వాళ్ళే కాబట్టి అమ్మవారే ఒక దారి చూపించి చేయాల. అయితే ఇప్పుడు మన ఒంట్లో జబ్బు వచ్చింది అనుకోండి, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టరు దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి ఆ జబ్బు అయితే దాన్ని కనిపెట్టగలిగే శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆ జబ్బును కనిపెట్టి దానికి సంబంధించిన మందులు మాత్రలు రాసిస్తాడు. అవి తింటాం, మనం బాగుపడతాం. అంటే అప్పుడు దేవతలు ఎవరిని బాగు చేయించారు? ఆ డాక్టర్ ద్వారాగా ఆ కస్టమర్ను బాగు చేయించారు. అంతే కదా. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర పోవాలంటే వాడికి అక్కడైతేనే బాగుపడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ దేవతలు అక్కడికి పంపించారు. అంటే దేవతలే పంపిస్తారు కానీ వాడు పోడు అక్కడికి. ఎవరితోనన్నా చెప్పియటమో, ఎవరితోనన్నా ఇలాది కాదురా ఇలాగ బోరా అని చెప్పడము, అంటే వాళ్ళ మాటతోనే వాడు పోతాడు కాబట్టి వాడు బాగుపడతాడు. అంటే అప్పుడు విముక్తి ఆ దేవతలే చూపిస్తారు. అట్లా మన దగ్గరకు వస్తారు కాబట్టి మనము కూడా ఏమి చేయాలనేది అమ్మవారిని మనం సలహా తీసుకొని ఆ అమ్మవారు చెప్తేనే వాళ్ళకి ఈ విధంగా చేస్తేనే వాళ్ళ పాపాలు వదులుతాయి, వాళ్ళ దోషాలు వదులుతాయి, వాళ్ళకి చేసిన శాతబళ్ళు వదులుతాయని అమ్మవారు మనకి ఒక ఉత్తరం అనేది మనకు ఒక దారి చూపిస్తేనే మనం దాన్ని చేయగలుగుతాం. అర్థమైందమ్మా? ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చారు కదా అని నిమ్మకాయ తీసి బరాబరా తిప్పి ఆడ వార్ధంగితే పోడు కదా. ఉండవలసిన ప్రాబ్లం ఏరే ఉంటుంది. మనం చేసేది ఏదో వృత్తికి తెలిసేట్టుగా ఏదో 10 రూపాయలు ఇస్తే జోబులో పెట్టుకొని పోయేట్టుగా ఉంటుంది. అంతేగాని అది నిజాయితీగా చేసేది కాదు. అందుకనే మనం అమ్మవారిని సంప్రదించి ఆ శక్తి మనలో ఉంటేనే ఈరోజు మీతో మేము ధైర్యంగా కలుగుతున్నాం. అంతేగాని అమ్మవారి శక్తి లేని మనం ఏం మాట్లాడలేం. అర్థమైందమ్మా? ఆ శక్తితోనే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలా. కొంతమందికి ఇప్పుడు నరదృష్టి ఉంటుంది. అది నరదృష్టి అంటే నార్మల్ అమ్మా. నరదృష్టి అంటే ఏంటి? మన 2 కళ్ళే. బ్రహ్మంగారు ఏం చెప్పారు? పాముకు పంటెలు ఇస్తాం, తేలికు తోకలు ఇస్తాం, మానవుడికి 2 కళ్ళే ఇస్తాం అన్నాడు బ్రహ్మ. అంటే మనం సృష్టిని చూసేది 2 కళ్ళే కదా. ఆ 2 కళ్ళతోనే ఏ అలంకరించినా ఏది చేసినా ఎవరు ఎలాగున్నారు, ఎవరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారు, ఎవరు ఏ కార్లు తిరుగుతున్నారు అనేది మనం చూసేది 2 కళ్ళే కదా. ఆ కళ్ళల్లోనే ఉంటుంది మనకి ఇష్టం. ఆ ఇష్టం అనేది ఎప్పుడప్పుడు ఎదుటి వాడి మీదకి పోతుంటుంది. అదే నరదృష్టి అంటారు. అర్థమైందా? ఆ నరదృష్టి అలాగనే పోతే దానికి నరఘోష కూడా ఉంటుంది మళ్ళా. అంటే వాడు నోటితో 24 గంటల ఈడు గొప్పోడు, ఈడు బాగున్నాడు, ఏం బాగుంది, ఆమె బాగుంది అనేది అది నరఘోష. అది అలాగనే ఎఫర్ట్ అయిపోతే నరపీడ. అది 2 కాళ్ళకు చుట్టుకుందా అంటే ఇంకా వాడు ఏం చేయలేడు. ఏ దేవతలకు మొక్కినా వాడికి ఏమి వరం దేవుళ్ళు కూడా ఇవ్వలేరు. ఆ నరపీడ అనేది తొలగిపోతేనే మళ్ళీ ఏ దేవుళ్ళైనా మనకి సంప్రదించేదానికి. అప్పుడు ఆ దేవతలు ఏం చేస్తారు? వీడు మొక్కుకి ఆ దేవతలు ఏదో ఒక దారి చూపించి ఏదో గురువు గారి దగ్గరకో లేకుంటే ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరకు పంపిస్తారు. అప్పుడు వాడు మళ్ళా మంచిగా ఆ నరపీడ కూడా తొలగించుకొని మళ్ళీ వాడు బాగుండగలుగుతారు. వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అట్లా ఈ సొసైటీలో ఉన్నది నరదృష్టి, నరపీడ, నరఘోష ఇలాంటివి ఉంటాయన్నమాట. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. దానికి చేసే పనులు దానికి చేయాలా. అర్థమైందమ్మా? ఇక చేతబడి అని అంటే మనిషి చూపే అమ్మా. కొద్దిగా ఎదగకపోతే ఆస్తులు అనవాళ్ళ కోసం కాదు, మనిషిలో ఉన్న ఒక ఈగో, ఆ ఈగో ఏదైనా చేయగలుగుతుంది మనిషిని. అర్థమైందమ్మా? ఆ ఈగోతోనే కదా భార్య భర్తలు చికాకులు పడేది, ఇడిపోయేది, తల్లి కొడుకులు ఇడిపోయేది, తల్లిదండ్రులు ఇడిపోయేది. ఇది ఒక మనిషిలో ఉన్న ఒక ఈగో. ఆ ఈగో వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల వల్ల ఏదేదో చేయగలుగుతారు. అప్పుడు నాకంటే ఎదిగిపోతున్నాడు కదా, మరి ఎదగకూడదు కదా, నాకంటే తక్కువలోనే ఉండాలని అన్నప్పుడు వాడెవరినో ఒకరు దెవలాడుకుంటాడు. ఇక చెడు చేసేవాళ్ళు ఉన్నారు సృష్టిలో, మంచి చేసేవాళ్ళు ఉన్నారు సృష్టిలో. అంత చెడ్డోళ్ళు లేరు, అంత మంచి వాళ్ళు లేరు. అన్ని విధాలుగా కలిసిపోతేనే సృష్టి, మానవ జన్మ. అర్థమైందా? ఆ విధంగా ఇప్పుడు ఆ ఈగోతోని ఏదైనా చేయగలుగుతారు. చిన్న చిట్కాలు ఉంటాయి దానికి. నువ్వు ఎదగకూడదు అనుకుంటే నేను కొంచెం చేయొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అంటే నేను చెయ్యను, నాకు తెలుసు. కానీ మా గురువు గారు ఏం చెప్పాడంటే 3 మాటలు చెప్పాడు. ఒకటి ఏం చెప్పాడు? మనం చేసిన కాడ ఎదురు చూడొద్దు అన్నాడు. అంటే అర్థమైందని చెప్పింది, సమస్య పరిష్కారం చేశాను. ఇప్పుడు మీరే అనుకోండి, మీకు సమస్య పరిష్కారం చేశాను, మీరు నాకు లక్షలు ఇస్తానంటారు, ఎదురు చూడొద్దు అన్నాడు. ఎందుకు గురువుగారు అని అడిగాను, తాతగారు అని అడిగితే ఆయన అన్నాడు కదా, నీకు చేశావు, మంచి చేశావు, వాళ్ళు నిన్ను తలుచుకున్నారు, నీకు ఇస్తా అన్నారు,
సపోజ్ వాళ్ళ మనసు మారింది, ఇవ్వరు నీకు, అప్పుడు నీకేమనిపిస్తుంది మనసులో? నాకు ఇస్తా అన్నారుగా మీరు, అవును. మరి నాకు ఇస్తా అన్నప్పుడు మరి నాకు ఇవ్వలేదుగా అని నీలోనే ఒక ఈగో కలుగుతుంది. అప్పుడు నువ్వే చెడు చేయగలుగుతావుగా వాళ్ళకి, మళ్ళీ మంచి చేసిన వాడివి నువ్వే చెడు చేయగలుగుతావు. అందుకని ఆ విధంగా నువ్వు అలాంటి ఆశ మనకు వద్దు. వాళ్ళు ఎంత కోటీశ్వరులన్నా కానీ చేయటం మన ధర్మం, కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ ఇష్టం, మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని ఎదురు చూడొద్దని ఒకటి చెప్పాడు. రెండోది, మనసు పోయిన చోట కల్లా కన్ను పోకూడదు అన్నాడు. మన మనసు పోతుంది, ఆడికల్లా మన కళ్ళు పోకూడదు. అంటే అర్థం ఏంటి? ఏ వస్తువు, ఇప్పుడు ఈ వస్తువు కావాలి నాకు, మనది, ఇది కావాలి అనుకోకూడదు, అది మనది కాదు. మనకు వచ్చేది మనకు ఖచ్చితంగా వస్తుంది, కానీ మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ అది కావాలి అనుకున్నప్పుడే అది అనార్థానికి దారి తీస్తుంది. అనార్థం అంటే ఏంటి? ఏదో ఒక ఇబ్బంది, దేనికన్నా ఒక దానికి. ఇప్పుడు ఇది కాదు, దీనికోసం వెళ్ళాము, కానీ అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుంది, వాడు ఒప్పుకోవద్దు, అది కాదు, అక్కడ గొడవ అవుతుంది, అప్పుడు ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది, అది అనార్థం అంటారు. అందుకని మనసు పోయిన చోటు కల్లా కన్ను పోకూడదు అని చెప్పాడు. అర్థమైందమ్మా? కానీ ఏ పని చేసినా ఆలోచించి, ఏదైనా ఆలోచించి చెయ్యగలిగితేనే చెయ్యి, లేదు అనుకుంటే ఆగిపో, మనకు అవసరం లేదు అని చెప్పాడు. ఈ 3 మాటలు, ఆ 3 మాటలు ఇప్పటి వరకు నాకు 60 సంవత్సరాలు వచ్చినా నేను అదే పాటిస్తున్నాను. ఎవరికి నేను ఆశించను, ఎవరికి నాకు ఇంత ఇస్తా అన్నారు ఏంటి సార్ మరి ఈ లేదు. పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు వస్తారు. పెద్ద వాళ్ళు అంటే మీ దగ్గరికి సామాన్య భక్తులు కాకుండా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వస్తారు కదమ్మా. పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు, వస్తుంటారు, కానీ ఎవరి ప్రశ్నలు వాళ్ళేమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావు, కానీ నీ గురించి నేను ఎదుటివాడికి చెప్పాల్సిన అవసరం లేదుగా. నువ్వు కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ పెట్టావు ఎందుకమ్మా? పర్సనల్ ఉంటాయి కొంతమంది, ఆ పర్సనల్ వాళ్ళు సపరేట్గా చెప్పుకోవాలా, మనతో చెప్పుకోవాలా, చెప్పుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. అలాంటప్పుడు పర్సనల్ ఉండాలనేగా ఈ ఆఫీస్ పెట్టింది. మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మీరు మనతో చెప్తారు, అంటే ఇప్పుడు నేను ఒక సమస్యతో వచ్చినప్పుడు నేను మీకు సమస్య వివరిస్తేనే మీరు పరిష్కారం చెప్తారా? మీకు అన్నీ తెలుస్తుంటాయి, మీకు అమ్మవారు చెప్తుంటుంది కదా, మీ అంతా మీరు సమస్య ఏంటి అని చెప్పలేరా? నేను చెప్తా, ఏది చెప్తా అంటే మీలో ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్తా. అర్థమైందమ్మా? మీకు సమస్య అంటే మీకు ఏ సమస్య ఉంది అని అంటే కొన్ని, ఇప్పుడు అడగంది కన్న తల్లైనా అన్నం పెట్టదు, అంతే కదా. ఇప్పుడు 64 సమస్యలు ఉంటాయి నీకు, దాంట్లో నీకు మెయిన్ సమస్య అంటే ఏదైనా శాతపడి ప్రయోగం ఉన్నా, లేదు ఏదో దేవుడు వల్ల ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా, లేదు ఏదో ఒక దేవుడు అంటే ఏంటి, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు అదృష్ట దేవత ఉంది, మృత్యు దేవత ఉంది. ఆమె చేసే పనులు ఆమె చేస్తుంది, ఈమె చేసే పనులు ఈమె చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు కలిసే ఉంటారు, కానీ ఈమె చేసినా ఆమె తప్పిస్తుంది, అంతే కదా. అప్పుడు ఎలా తప్పిస్తుంది? ఆమె ఏదన్నా ఒక మనిషి మీదనో దేని మీదనో తప్పిస్తుంది, ఆ కష్టాన్ని తప్పిస్తుంది. తప్పికపోతే ఆమె లైఫ్లో రాలేదు. మరి భగవంతుడు అనేవాడు పుట్టించాడు కాబట్టి మరి వాళ్ళు కూడా బాగా బతకాలి కదా, ఎప్పుడు కష్టంతోనే బతకాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకున్న కొన్ని ఒక అదృష్టాన్ని బట్టి, వాళ్ళకున్న ఒక గ్రహస్థితిని బట్టి వాళ్ళు అలాగ అయిపోతారు. అయినప్పుడు మళ్ళీ భగవంతుడే మనకు దారి చూపించేది. ఆ విధంగా ఏదైనా ప్రాబ్లాలు ఉంటే నేను చెప్తా. ఏదైనా గ్రహస్థితి, ప్రతి ఒక్క మానవుడికి గ్రహస్థితి అనేది ఉంటుంది. అంటే గ్రహాలు అంటే ఏమిటి అమ్మా? మనకు సృష్టిలో ఉండవలసిన 9 గ్రహాలు. మనకు బాగలేకపోతే ఆ 9 గ్రహాలను మనం సంప్రదిస్తాం, గుళ్ళో పోయి అయ్యగారితో పూజలు చేపిస్తాం, శని భగవానుడికి శాంతి చేపిస్తాం, కాళహస్తి పోతే రావుకేతువుల పూజ చేపిస్తాం. ఎందుకు అనంటే మనకి కొన్ని బాగలేదు అనేదే మనకి లెక్క. ఆ విధంగానే మన దగ్గరకు వస్తే రావుకేతువులు పూజ చేసినా కొన్ని తొలగవు, కొన్ని గ్రహశాంతులు అయ్యగారులతో పూజలు చేపించినా తొలగవు. దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, పెద్దల కాలం పద్ధతులు. ఆ పద్ధతులు మాకు కొన్ని తెలుసు, ఆ పద్ధతితో అయినా వాళ్ళకి చేసి వాళ్ళని సరి చేస్తాం.